సహజ నటిగా పేరుగాంచిన జయసుధ అంటే అప్పటికి ఇప్పటికీ అభిమానుల్లో చెక్కుచెదరని ఇమేజ్ ఉంది. అటు గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనూ జయసుధ నుంచి అనేక అత్యుత్తమ చిత్రాలు వచ్చాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు వంటి అగ్ర హీరోలతోనే కాకుండా చంద్రమోహన్, మురళీమోహన్ వంటి హీరోల పక్కన కూడా జయసుధ అనేక చిత్రాల్లో నటించింది. ఆమె కెరీర్ మొత్తం మీద వందల చిత్రాల్లో ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ పోషించింది. తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలో కూడా సినిమాలు చేసింది జయసుధ. జయసుధ బాల్యం అంతా చెన్నైలోనే గడిచింది. చిన్నతనంలో క్రిస్టియన్ స్కూల్లో చదవడం వల్ల ఆమెకి క్రీస్తు అంటే ఆరాధన భావం కలిగింది. అప్పటి నుంచి క్రైస్తవురాలుగా పెరిగింది. పన్నంటి కాపురం అనే చిత్రంలో జయసుధ చిత్రరంగ ప్రవేశం చేసింది. మొదట్లో చిన్న రోల్స్ చేసిన ఆమెలో మంచి నటుందని దర్శకులు గుర్తించడంతో హీరోయిన్ పాత్రలు వెతుక్కుంటూ వచ్చాయి. వచ్చిన అవకాశాలను జయసుధ 100% సద్వినియోగం చేసుకుంది. ఈ క్రమంలో ఆమెకు నటనకు మించి నంది అవార్డులు కూడా ఇచ్చారు. జయసుధ తన వైవాహిక జీవితంలో ఎంతో ఆచితూచి నిర్ణయం తీసుకుంది. ఎంతో మంది వ్యతిరేకించిన నిర్మాత నితిన్ కపూర్ని పెళ్లాడింది. వారికి 2 కుమారులు. అయితే ఇటీవలే నితిన్ కపూర్ మానసిక వ్యాధుల బారిన పడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాంతో జయసుధ ఎంతో కుంగిపోయింది. అయితే ఆమె శ్రేయభిలాషులు ఇచ్చిన సలహాతో తిరిగి ప్రజల మధ్యకు రావాలని నిర్ణయించుకుంది. అంతకుముందే ఆమె రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఓసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఓటమి పాలవడంతో పాలిటిక్స్కి దూరంగా ఉంటుంది. కానీ భర్త మరణం తర్వాత అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ జయసుధ పెద్దగా కనిపించడం లేదు. అయితే ఒంటరితనం మరింత ప్రమాదకరమని భావించి జయసుధ యేసు బోధనల కోసం బయటకొచ్చింది. ప్రస్తుతం దివ్యవాణి టీవీ అనే ఛానల్ కోసం హోస్ట్గా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో దక్షిణ భారతదేశంలో ఉన్న అనేక సుప్రసిద్ధ చర్చిలని ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. ముందుగా వేలాంగణి చర్చ్ వద్దకు వెళ్లి అక్కడ విశేషాలని వ్యూవర్స్కి పంచుకుంది జయసుధ. దీనికి సంబంధించి జయసుధపై అనేక ఎపిసోడ్స్ చిత్రీకరించనున్నాడు. అటు భర్త దూరం కావటం, ఇటు ఒంటరితనం జయసుధ ఆధ్యాత్మిక బోధల వైపు దృష్టి మలిచేలా చేశాయి. ఇక తన జీవితం అంతా యేసు బోధనలకి అంకితమని జయసుధ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.